ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్మి. మోడీజీ హేతో కుచ్ బి ముమ్కిన్ హే అనేది నేను అంటున్న మాట కాదు. ఇరాన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ఇరాన్లో ఉన్న కొంతమంది చిక్కుకున్న వ్యక్తులు అంటున్న మాట. ఎస్, ఇప్పటికే ఇరాన్ నుంచి అప్రాక్సిమేట్లీ అక్కడ 10,995 మెంబర్స్ ఉన్నట్టుగా మనకైతే తెలిసింది. ఇక ఇండియన్ ఎంబసీ దానికి సంబంధించి ఎవరెవరైతే అక్కడ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఎయిర్పోర్ట్స్ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా చెప్తుంది. అండ్ దానికోసం అని చెప్పేసి మిలిటరీ ఎయిర్కి సంబంధించి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని యూజ్ చేస్తుంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ లేకపోతే మనకి సంబంధించిన ఫ్లైట్స్ ఇతరితర కంపెనీస్ ఉన్నవి వాటిని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అక్కడ చాలా దారుణంగా ఉంది కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో చక్కగా మీరు అక్కడికి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లైట్ ఏది కనిపిస్తే అది ఎక్కేసేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ లేదు, కాల్స్ చేసి అసలు మా పరిస్థితి ఏంది అని చెప్పుకునేంత సిచ్యువేషన్ అక్కడ లేదు. కానీ అక్కడ దానికి సంబంధించి ఎంబసీ గురించి కూడా నేను మీకు ఒక డీటెయిల్ ఇస్తాను. ఖచ్చితంగా నేను ఇక్కడ స్క్రీన్ మీద దాన్ని డిస్ప్లే చేపిస్తాను. మీకు దానికి సంబంధించిన ఒక నంబర్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చెప్తాను. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్కి సంబంధించి ఎంబసీ హెల్ప్ లైన్స్ ఏవేవైతే ఉంటాయో అవి నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ వీడియో ఎవరైనా ఇరాన్లో ఉన్న వాళ్ళకి మీరు షేర్ చేయాలని కూడా షేర్ చేయొచ్చు. ఎస్, ఇంటర్నెట్ లేదు కదా చార్మి, మరి ఎట్లా షేర్ చేయమంటావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. కానీ ఇప్పటికే అక్కడ మనకి ఏదైతే కొన్ని ప్లేసెస్లలో శాటిలైట్స్ ద్వారా కనెక్షన్ తీసుకొని ఏదైతే మన ఎలాన్ మస్క్కి సంబంధించి ఒక ఎక్విప్మెంట్ని అక్కడ పెట్టడం జరిగింది. అది శాటిలైట్ నుంచి తీసుకొని అది ఖచ్చితంగా మనకి వాళ్ళకి వీడియోస్ వెళ్ళే విధంగా వాళ్ళకి మనం ఏదైనా షేర్ చేయడానికి, అదేవిధంగా నంబర్స్ కానీ ఏదైనా చెప్పడానికి కూడా వీలుంటుంది. మీరేమైనా వాళ్ళకి చెప్పాలన్నా, వాళ్ళు ఏమైనా మీకు చెప్పాలన్నా చెప్పడానికి వీలుంటుంది. సో ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆ కింద కాంటాక్ట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇలా చిక్కుకున్నారు మా వాళ్ళు అక్కడ ఉన్న అంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలని పరిస్థితి మీకు ఆచూకీ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం కూడా చేయాలి అంటూ ఇండియన్ ఎంబసీకి సంబంధించి కూడా నంబర్స్, అదేవిధంగా మెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఇప్పుడు మోడీ హేత్తో కుచ్ బి ముమ్కిన్ హే అని ఇందాక నేను ఏదైతే లైన్ చెప్పానో అది అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఫస్ట్ ఆయన చెప్పిన మాట అదే. ఎందుకంటే ఇంటర్నెట్ లేదు, మాకు మా ఫ్యామిలీస్కి సంబంధించి మేము ఎలా ఉన్నాము ఏంటి అనే దానికి సంబంధించి ఏమీ లేవు అని చెప్పేసి దాని గురించి మాట్లాడాం కదా. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సిగ్నల్స్కి సంబంధించి అక్కడ జామర్స్ కూడా ఏర్పాటు చేశారంట. సో ఎంత దారుణమైన స్టేట్ ఉందంటే ప్రొటెస్ట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు డే బై డే ఇంక్రీజ్ అయ్యి ఏ స్టేజ్ వరకు వస్తుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఇరాన్లో ఉన్నారో వెంటనే ఎవాక్యువేట్ చేసేసేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకురావాలి. ఆల్రెడీ నిన్న ఫ్రైడే రోజు నైట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొన్ని ఫ్లైట్స్ కూడా ఇప్పటికీ బీజేపీ గవర్నమెంట్ దానికి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక 2-3 ప్లేసెస్లో మాత్రమే మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. మెయిన్లీ ఏమైపోయిందంటే కొంతమంది అక్కడికి వర్క్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇంత సడన్గా ఇంత ప్రొటెస్ట్లు అవుతాయి అని చెప్పేసి ఎవరు కూడా ఇమాజిన్ చేసుకోలేదు కాబట్టి ఇంత సిచ్యువేషన్ అయింది అని చెప్పేసి ఇప్పటికైతే మనకి క్లియర్గా అన్నీ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఎవరెవరైతే అక్కడ ఉన్నారో ఖచ్చితంగా మీరు తొందరగా ఎవాక్యువేట్ చెయ్యాలి, లేకుంటే ఈ పరిస్థితి అనేది ఇంకా చేయి దాటిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అక్కడ కంప్లీట్గా ఉంది. ఇంకోటి, ఇంటర్నెట్ని బ్యాన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఎవరెవరైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము నడి రోడ్డు మీద కిందికి వెళ్ళి ఒక 2 నిమిషాలు ముందుకెళ్తే బతుకుతామో లేదో అన్న స్టేజ్ వరకు తీసుకొచ్చారు. కార్లన్నీ నడి రోడ్డు మీదకి వచ్చేసినాయి. అదే కాకుండా జనాలు కొట్టుకుంటున్నారు ఇప్పటికీ కూడా. అక్కడ అంత దారుణమైన స్టేజ్కి అక్కడ ప్రజెంట్ ఇరాన్ ఉంది అని చెప్పేసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎవరెవరైతే ల్యాండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. మెయిన్ థింగ్ ఇంకా అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 5,000 to 6,000 మెంబర్స్ వరకు కూడా ఉండొచ్చు. కానీ ఆ ఫ్లైట్స్ అనేటివి వాటికి సంబంధించి ఇండియన్ ఎంబసీ అంటే ఇటు బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి ఖచ్చితంగా మేము చేయగలంత ప్రయత్నం మేము చేస్తున్నామా అని చెప్తుంది. అండ్ మోరోవర్లీ ఇరాన్ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ ప్రాణాలకి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి అష్యూరిటీ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావట్లేదు. అది దారుణమైన పరిస్థితి అనే చెప్పాలి.
ఇంకో విషయం ఏందో తెలుసా, అక్కడ ఏదైతే నేను శాటిలైట్ కనెక్షన్ కోసం ఏదైతే మనకి ఎలాన్ మస్క్కి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ని అక్కడ పెట్టారో దాని నుంచి అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్కి వాటన్నిటికీ సంబంధించి శాటిలైట్ కనెక్షన్ ద్వారా మనకి అక్కడ పరిస్థితులు ఏంటి, చిన్న చిన్న వీడియోస్ బయటకు వస్తున్నాయి కదా, అవన్నీ వాటి నుంచే వస్తున్నాయి. ఇలా ఇక్కడ ఉన్న పరిస్థితిని చాలా దారుణంగా చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఇరాన్ గవర్నమెంట్ వాటిపైన శాటిలైట్ కమ్యూనికేషన్ వాటిపైన కూడా స్ట్రిక్ట్గా జామర్స్ని పెట్టారంట. అంటే ఏదైనా యుద్ధ వాతావరణం అయినప్పుడు మాత్రమే ఇలాంటి జామర్స్ని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ జామర్స్ని అంటే ఒక చిన్న గొడవ అయింది, ఆ గొడవ కాస్త డే బై డే పెరుగుతూ చాలామంది ప్రాణాల వరకు కూడా తీసుకెళ్ళింది. మరి ఇంతమంది ప్రాణాలు తీసుకున్న ఇరాన్ గవర్నమెంట్ నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు మనము ఇతరితర రాష్ట్రాల గురించి అక్కడ ప్రెసిడెంట్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకుంటే వీళ్ళందరికంటే పెద్ద క్రూరులాగా కనిపిస్తున్నాడు అక్కడ ప్రెసిడెంట్. మరి ఇదే కాకుండా ఇంకోటి, ఆల్మోస్ట్ ఒక 2 to 3 వీక్స్ నుంచి అక్కడ ఇండియన్స్ అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అటు ఫైనాన్షియల్గా, అదేవిధంగా బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఫుడ్కి ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయని ఇండియన్ గవర్నమెంట్ వాటన్నిటికీ సంబంధించి ఆ సిచ్యువేషన్ని తెలుసుకొని టూరిస్టులని అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా మీ పైసలు పోతే పోని, మీ సిచ్యువేషన్కి సంబంధించి మీ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్పిందనమాట. ఫ్యామిలీస్ అందరూ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట కావలు కాస్తూ కూస్తున్నారు. కంప్లీట్గా మనం ఒక్కసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఇరాన్ నుంచి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి కళ్ళ కింద కాయలు కాసినంత లెవెల్లో వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ఉన్నది 10,000 నుంచి 12,000 మంది. వాళ్ళందరినీ ఒక్కసారి అంటే ఇందాక 10,995 మెంబర్స్ ఉన్నారనేది అఫీషియల్గా తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో వాళ్ళందరినీ తీసుకురావాలంటే కొన్ని ఒక్కసారిగా తీసుకురాలేదు. సో నిన్నటి నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అదే కాకుండా ఒక ఆవిడ మాట్లాడుతూ కూడా మా ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆయన, అదేవిధంగా ఆయన ఫ్రెండ్, వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఇరాన్కి వెళ్ళారు వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు, కానీ మాకు తెలుసు మోదీ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. అంటే ఎవరెవరైతే ఇన్ని రోజుల పాటు గవర్నమెంట్కి సంబంధించి తప్పుడుగా దూషించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మోదీజీ హేతో కుచ్ భీ ముమ్కిన్ హే అని అంటున్నారు. అంటే మోదీ ఉంటే ఆయన ఏదైనా సాధించగలుగుతారు అనే ఆ ఉద్దేశాన్ని తీసుకొచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అదే కాకుండా కొంతమంది అక్కడ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అక్కడ కొంతమంది దగ్గర నుంచి బైట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళందరూ చెప్తున్న మాటలు ఏమిటి అంటే, ఇన్ని రోజుల పాటు ఒక సిచ్యువేషన్ ఏమైనా కంట్రోల్ అవుతుందేమో అని చెప్పేసి మేము అక్కడే ఉండమని చెప్పాము, కానీ సిచ్యువేషన్ చూస్తుంటే అది కంట్రోల్ అయ్యేలా లేదు. రేపటి రోజు కూడా ఎవరైనా పంపించడానికి కూడా భయం అయ్యే స్టేజ్కి తీసుకొస్తున్నారు. మరి ఇరాన్ పరిస్థితి ఇంకే లెవెల్లో ఉండబోతుంది అనేది ఇంకా చాలామంది వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎమోషన్స్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియన్ ఎంబసీకి సంబంధించి తెహ్రాన్ నుంచి ఎవరెవరైతే సిటిజన్స్ వస్తున్నారో, బిజినెస్ మ్యాన్స్ వస్తున్నారో, అక్కడ ఉండే పిలిగ్రిమ్స్, స్టూడెంట్స్, టూరిస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఫ్లైట్స్ దగ్గరికి తొందరగా రావాలని, అండ్ ఎక్కడెక్కడ అంటే ఎంబసీ ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో అది కాంటాక్ట్ అవ్వలేని స్టేట్స్లో కానీ కాంటాక్ట్ అవ్వలేని ప్లేసెస్లో ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడికి దాని ప్లేస్ ఎలాగో అలాగో తెలుసుకొని అయినా సరే ఖచ్చితంగా మీరు అక్కడికి రావాలి అని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళని చెప్తున్నారు. ఇప్పటికే 28 డిసెంబర్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా దారుణంగా అక్కడ పరిస్థితులు అనేది రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 200 నుంచి 300 మంది చనిపోయినట్టుగా కూడా మనకు తెలిసింది. మరి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడైతే నిజంగా చేసిన వాటికి హ్యాట్స్ ఆఫ్ అని చాలామంది చెప్తున్నారు. మరి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చాలామంది మెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇరాన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ వైపు ప్రయత్నంగా ఖచ్చితంగా వాళ్ళకి మెసేజెస్ కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఏమన్నా ఇంటిమేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. వాటికి సంబంధించి ఖచ్చితంగా నేను డీటెయిల్స్ కింద మెన్షన్ చేపిస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.